ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం తిరుమలలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ల్యాబ్లో ఏర్పాటు చేసిన 50కి పైగా పరికరాలను సీఎం పరిశీలించారు. న్యూఢిల్లీ నుండి వచ్చిన ఎఫ్ఎస్ఎస్ఏఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాండా, సిఎఫ్టిఆర్ఐ డైరెక్టర్ గిరిధర్ ల్యాబ్లోని ప్రతి పరికరం పనితీరును సీఎంకు వివరించారు. తిరుమలలోని టీటీడీ వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ భక్తులకు సురక్షితమైన నీరు మరియు ఆహారాన్ని అందించేందుకు వివిధ వనరుల నుంచి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తోంది. కాగా ప్రధాన కార్యకలాపాలను ఓసారి చూస్తే శ్రీవారి ప్రసాదం, అన్నప్రసాదం తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలను పరీక్షించడం, ప్రతి నెల 1000 నుండి 1500 నమూనాలపై పరీక్షలు నిర్వహించడం, అలాగే ల్యాబ్ విస్తరణ విశేషాలు చూస్తే ఆలయం అవసరాల మేరకు దేశంలోనే ఏర్పాటు చేసిన ఈ తొలి అధునాతన ల్యాబ్ ఎఫ్ఎస్ఎస్ఏఐ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో కోర్ ల్యాబ్కు 25 కోట్ల రూపాయలు, ఈటెంగ్ లేదా ఈనోస్కు 3.5 కోట్ల రూపాయలు, పవర్ సెటప్కు 1.10 కోట్ల రూపాయలు వెచ్చించగా నిర్మించిన ఈ 1200 చదరపడుగుల విస్తీర్ణంలో ఇది నిర్మించబడి ఉంది. ఈ ల్యాబ్లో 6000 చదరపడుగుల రసాయనాల విశ్లేషణకు, మరో 6000 చదరపడుగులు మైక్రోబయోలాజికల్ విశ్లేషణకు కేటాయించారు. కాగా అత్యాధునిక పరికరాల విషయాలు చూద్దాం. సీజీ లేదా జీసీఎంఎస్ కొవ్వు ఆమ్లాలు, పురుగు మందులు, వాయువీయ పదార్థాల పరీక్షలు, అలాగే హెచ్పిఎల్సి లేదా ఎల్సిఎంఎస్ మైక్రోటాక్సిన్లు, ఔషధాలు, యాడిటివ్ల పరీక్షలు, అలాగే ఏఏఎస్ లేదా ఐసిపిఎంఎస్ ఆహారం మరియు నీటిలో భారీ లోహాల గుర్తింపు, ఇతర పరికరాల్లో ఫైబర్ లేదా ప్రోటీన్ లేదా ఫ్యాట్ అనలైజర్లు, బ్యూటరో రిఫ్రాక్టోమీటర్, యూవీ విజిబుల్ స్పెక్ట్రోఫోటోమీటర్ ఉన్నాయి. கூசி மொக்கு ஒன்றும் நல்ல பண்ண வச்சுருந்தேன். நாகேஸ்வராவோட டேஞ்சர் பண்ண வச்சுருக்கேன். இன்னொன்று பார்க்கலாம், நம்ம டேரில் க்ளீன் చేయండి, సంక్రాంతి వచ్చింది అంటే పడకలు అవుతాను. ஆஃபீஸ் சொத்து வச்சுக்கிறோம், என் செக்கிலுமா இருக்க மாட்டேன்னு எல்லாத்தையும் விட்டோம். நாம் தெரிஞ்சுக்குவோம், பேப்பர் கேட்போம்னாலாம் லைட்டாக க்ளீன் பண்ண விட்டாச்சு. அவனுக்கு இந்த சேர் மேலே உட்காந்து திருடமாக இருக்கிறாங்க நம்ம சாப்பாடில் நாளைக்கு மூணு பேர் வளர்ந்து போனா 3 பேர்